అమ్మా ఊరుకోమ్మా. ఏడిపిస్తున్నాడా అమ్మా? టార్చర్ అనిపిస్తుందమ్మా? అవునన్నా. ఏం బా, నీ పళ్ళకు క్లిప్ ఉన్నప్పుడు ఒక్కడైనా నిన్ను చూసి నవ్వాడా? లేదే. నీ కళ్ళకు చూడన్నప్పుడు ఎవడైనా నిన్ను కన్నెత్తి చూశాడా? లేదే. నువ్వు కర్టన్ క్లాత్ కట్టుకున్నప్పుడు ఎవడైనా నిన్ను ఆడదానిగా గుర్తించాడా? లేదే. మరిప్పుడు చూడు ఎంతమంది ఫ్యాన్స్. దీంతో మాట్లాడండి. అసలు ఎవడా నువ్వు? నా ఇంటి ముందు ఏంటి న్యూసెన్స్? నా గురించి నీకు తెలీదు. నేను కొడితే ఎలా ఉంటుందో ఈ నడుగు చెప్తాడు. బాడీ పెయిన్స్ చాలా రోజులు ఉంటాయి బాబు. స్టిల్ ఐ లవ్ మై వైఫ్. ఆంటీ గారు కొంచెం కొబ్బరి నూనె ఇస్తారా ప్లీజ్? దాహం వేస్తే నీళ్లు తాగేవాడిని చూశాను కానీ నూనె తాగేవాడిని నిన్నే చూస్తున్నాను. బహుశా కేరళ ఉంటుంది. మెరుస్తుంది. పేలుతుంది కూడా. అరే పంది, ఏడు చేపడైనా తింటాం ఆపరా. కాస్త మీ అక్క పెట్టు. చూడు కరువు వచ్చిన కంట్రీకి అంబాసిడర్ లాగా ఎలా పేలగా తయారైందో. అవును బాబు. ఈ గొడవను గానీ అడ్వాంటేజ్ కింద తీసుకుని ఎదవ ఎక్స్ట్రాలు చేసేవాడు. రాయ్ ఇందాక నుంచి ఏంట్రా ఐ లవ్ మై వైఫ్ అంటున్నా. ఐ లవ్ మై వైఫ్ సార్. ఇకపై నుంచి మధుని ఎలా చూసుకుంటారు? దేవతలా చూసుకుంటాం. అంటే నైవేద్యం చూపించి ప్రసాదాల మీద దుబ్బేస్తారా? మనిషిలా చూడడం చాలు. ట్రీట్మెంట్ లో గానీ తేడా వచ్చిందనుకో కాల్చేస్తాను. మధు ఐ లవ్ యూ. నా గురించి కొంచెం ఆలోచించు. సారీ, పొరపాటు వెళ్ళిపోయింది. నా గురించి మర్చిపోక. గోల్ నెంబర్ 3 బిట్టు. సార్ మనం ఆ పిట్టు గాని పట్టుకోవాలంటే ఆ ట్రావెల్ మూర్తి గారు బయటికి రావాలి. ఆ ట్రావెల్ మూర్తి గారు బయటికి రావాలంటే మన బాబాయ్ లోపలికి వెళ్ళాలి సార్. అరే ఎవరు నర్స్ చేస్తున్నారో తెలుసా? మేము నీలా పొద్దున్నే తాగి తిరగట్లేదు. అన్నీ కనుక్కునే మూసుకుని పడుకో. నిన్నెందుకు వేశారు? దొంగ పాస్పోర్ట్ చేశానని. అందులో తప్పే ఉంది. అది ఆర్ట్. అంటే ఆర్టిస్టులు కూడా అరెస్ట్ చేస్తున్నారా? మీ కేసేంటి? ఒక తల్లి మాట నిజం చేశానని అరెస్ట్ చేశారు. తల్లి మాట? అవును. ఓ తల్లి వాళ్ళ అబ్బాయి అల్లరి చేస్తున్నాడని బయటికి వెళ్తే బూచోడు పట్టుకుంటాడరా అని చెప్పింది. వాడు ఆ మాట నమ్మలేదు. బయటకు వచ్చి చూశాడు. అప్పుడు వాళ్ళమ్మ చెప్పిన మాట నిజం కాకపోతే లైఫ్లో వాడు బాగుపడ్డు. అందుకే రిస్క్ చేసి వాడిని ఎత్తుకొచ్చేసాను. కానీ విచిత్రం ఏంటంటే వాళ్ళ అమ్మాయి నా మీద కేసు పెట్టింది. వాళ్ళ అబ్బాయిని కిడ్నాప్ చేశానని. ఆ గోడ గీకి కన్నం పెట్టి పారిపోదాం అనుకున్నావా? రేపు నేను సబ్ జైలుకి మార్చేస్తాం. అక్కడ ప్లేట్లు పెద్దవి, గోడ గట్టి ఉంటాయి. గీక్కో. ఇన్స్పెక్టర్, ఏంట్రా? నాకు దస్తా పేపర్లు బస్తా పెన్నులు కావాలి. దేనికి? ఆత్మకథ రాసుకోవటానికి. నువ్వా? ఏ గాంధీ గారు నెహ్రూ గారైనా జైల్లో కూర్చొని ఆత్మకథలు రాసేది? వాళ్ళకైనా ఆత్మలు ఉండేది, మాకుండవా? నాకు ఒక ఆత్మ ఉంది, దానికి ఒక కథ ఇచ్చింది. కాగితాలు పెన్లే లేవు, ఇప్పించు. ఇదిగా ఆ రైటర్ దగ్గర నుంచి 4 పెన్లు పేపర్లు అడిగి తగలేంటరా. ప్రేతాత్మకథ ఏదో రాసుకుంటాడంటాడు. సార్ 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 ఏంట్రా? ఒక కప్పు టీ కావాలి సార్. చెప్పు తెగిపోద్ది. రైటర్స్ బ్లాక్ సార్. పెన్ను కదలటం లేదు. రై సార్, ఇక్కడ ఉంటే వీడు ఇలాగే విసిగిస్తాడు. అందరం బయటికి పోదాం పదండి. అలాగే సార్. మీరేంటి, మీ వెనకాల మేము కూడా వచ్చేస్తాం. ఒకసారి ఓపెన్ చేస్తే 2 వెళ్ళొచ్చు. కంగారు పడద్దు, క్యాజువల్గా నడుపుతాం. ఏంటి ఫోన్స్? మరి వాడేవాడు? ఫ్యాన్స్. డైరెక్ట్గా వచ్చుగా, చుట్టూ తిరిగి ఎందుకు వెళ్తున్నాడు? ఫ్యాన్స్కి ఎమోషన్సే, లాజిక్లు ఉండవు. ఇదిగో సాయంత్రం నువ్వు నాకు ఫోన్ చేయి, నా నంబర్ అందులో ఉంది. వాడు నువ్వు ఇచ్చిన ఫోన్లోంచే చేస్తాడుగా. తప్పకుండా చేస్తాడు సార్. వాడు నన్ను నమ్మాడు.
వాడు దాన్ని వాడకపోతే ఆ బిట్టుగాని పట్టుకోవడం కష్టం. రవిగాడు బతికే ఉన్నాడు. వాడిని చంపి కానీ నేను ఇక్కడి నుంచి వెళ్ళను. ఆడికి జీవితం మీద విరక్తి పుట్టి ఆత్మహత్య చేసుకోవాల్సిందే తప్ప నువ్వు వాడిని ఏమీ చేయలేవు. 8 మంది జనం కావాలి, ఎక్కడానికి వ్యాన్ కావాలి, ఎత్తడానికి క్రేన్ కావాలి. నా దగ్గర లక్షలు లక్షలు దొబ్బావు. నీకోసం ఆ ఫ్యామిలీ క్రియేట్ చేసి వాళ్ళ పాస్పోర్ట్లకి వీసాలకి బోల్డ్ డబ్బు ఖర్చు పెట్టి ఈ ప్రాసెస్లో సత్తారు గడి చేస్తే ఆడి ఫ్యామిలీకి కాంపెన్సేషన్ పే చేసి మరీ కాగితాలు రెడీ చేస్తే ఆర్రా ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఫ్లైట్ ఎక్కలేకపోయావు. నీ మీద నాకు ఎప్పుడు 1.5 కోటి పైగా ఖర్చు అయింది. ఇదిగో ఈ కాఫీ నాకు ఎక్స్ట్రా, నీకు బోనస్. తాగు. ఈ బెబ్బెబ్బ మెమ్మెమ్మె సైకిల్ తప్ప నువ్వు వీకిందేం లేదు. నీ వదిల రవిగాని నమ్ముకుని ఉంటే 15 గంటలో బ్యాంకు మొత్తం దోచి ముందు పెట్టేవాడు. 25 ఏళ్ళ కుర్రాడు రా, నీ బట్టలు పిచ్చి పరిగెత్తిస్తున్నాడు. వెళ్ళి వితౌట్ షుగర్ ఆడు సంక నాకు సిగ్గు లేకుండా వచ్చి కూర్చున్నాడు. పెళ్ళాం పక్కనే ఉన్నప్పుడు మొగుడు వేరే అమ్మాయికి లైనేస్తే అదెంత బాధపడుతుందో తెలుసా? నా ఎదురుగా వాడిని పొగుడుతుంటే నాకు అలానే అనిపించింది. బెబ్బెబ్బే మెమ్మెమ్మేనా? నేనేం చెప్పానో తెలుసా? నిన్ను పుడుస్తానని చెప్పాను. హ్యాండిక్యాప్డ్ని కామన్ చేయకూడదు. తప్పు తప్పది. ఇప్పుడు దానికి సారీ అని చెప్పినా వినపడదురా. నన్ను బతికించరా, బతికించు. నా మనసు విరిగిపోయింది. నువ్వు చస్తే నాకేంటి, బతికితే నాకేంటి? తప్పు. 1500 కోట్లురా, మొత్తం నీకే ఇచ్చేస్తా. నన్ను బతికించరా. డబ్బుందా? నేను చూసినప్పుడు కాలిపోయింది. త్రాలనే కాలిందిరా. డబ్బు మొత్తం ముందే మార్చేసా. డబ్బు ఎక్కడ దాచావు? ఎక్కడా? ఎక్కడా? వీడి మ్యూజిక్ ఆగిపోయింది బిట్టు. ఓ ఫోన్ చేసుకోవచ్చా? చేసుకోండి. వాడు మొబైల్ వాడడం డౌట్ వచ్చే బాడీకి ట్రాన్స్మిటర్ పెట్టాను. నేను సార్ ట్రావెల్ మూర్తిని. బెయిల్ రావడం కష్టం, నేనే బయటకు వచ్చేసా. ఇక్కడ చాలా గొడవగా ఉంది. బిట్టు బయటికి వెళ్ళడం చాలా కష్టం సార్. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసుకొని మాట్లాడటం నేర్చుకో మూర్తి. బిట్టు మరి వరదరాజులు గారు? ఆయన అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో ఉన్నారు. అరే, ఆయనతో మాట్లాడాలని కష్టపడి బయటకు వచ్చాను సార్. నీకన్ని తెలివితేటలు లేవు. లేదు సార్, నేనే వచ్చేసాను. ఏయ్, నిన్నెవడు తప్పించాడు? నీతో ఎవడు మాట్లాడిస్తున్నాడు? వాడికి చెప్తున్నా. హాయ్ రవీంద్రనారాయణ్, యువర్ ఫ్రెండ్ బిట్టు హియర్. హౌ ఆర్ యు? మిస్డ్ మీ? నీకు చిన్న కథ చెప్పాలి రవి. చిన్నప్పుడు మా నాన్న రోజు తాగొచ్చి నన్ను తమ్ముణ్ణి కొట్టేవాడు. నేను పర్వాలేదు, లాలా చిన్నోడు కదా, బాగా ఏడ్చేవాడు. ఓ రోజు రాత్రి మా నాన్నని ఎవడో దొంగ తల మీద కొట్టి పర్స్ తీసుకుని పారిపోయాడు. దెబ్బ గట్టిగా తగిలిందే మా నాన్న చచ్చిపోయాడు. తర్వాత మా తమ్ముడు ఎప్పుడూ ఏడవలేదు. ఎవ్వరికీ తెలియని విషయం ఏంటంటే, ఇంక్లూడింగ్ నా తమ్ముడు కూడా, ఆ దొంగ నేనే. వాడిని కొట్టినందుకే మా నాన్నని చంపేశాను. నువ్వు వాడిని చంపావు, మరి నిన్నేం చేస్తాను?
అది నీ ఇమాజినేషన్కి వదిలేస్తున్నా. పదవ పెట్టి తగ్గుతాం. పొద్దున్నా లేదా? ఓ పక్క వాడు వార్నింగ్ ఇస్తా ఉంటే భయపడవా అసలు నువ్వు? పడటంలోనే పడటం ఉంది, మనం పడద్దు. లేద్దాం. అది కాదురా. ఆశ క్యాన్సర్ ఉన్నోడు కూడా బతికిస్తే, భయం అల్సర్ ఉన్నోడు కూడా చంపేస్తే. వాడు చంపుతానని బెదిరిస్తుంటే నీకు భయమే లేదా? కత్తికి ఫీలింగ్స్ ఉండవు బాబాయ్. పదునే నేను వాడిని చంపేస్తా. వాడు చెప్పాడు, నేను చెప్పలేదు, ఆ? అంతే తేడా. మధు బాబాయ్